డిజిటల్ విప్లవం అనేది మొదట్లో లైట్ అనుకున్నారు. యూట్యూబ్లో ఏదో చేసుకుంటారు, ఫేస్బుక్లో ఏదో పెట్టుకుంటారు అన్నటువంటిది. ఇదివరకు పేపరు టీవీ ఎందుకు చదువుతారు? రీచ్ అవుతుంది. నేను పేపర్లో ఒక ముక్క స్టేట్మెంట్ ఇస్తే ఆ పేపర్ ఓ 10,000 సర్క్యులేషన్ ఉంటే 10,000 అంటే 40,000 మంది చదువుతారు ఒక పేపర్ని, నలుగురు సగటున వేసుకుంటే అన్నటువంటిది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపితే 10 లక్షల సర్క్యులేషన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల సర్క్యులేషన్ కలిపితే 10 లక్షలు సర్క్యులేషన్ ఉంటుంది. అట్లా ఏది ఒక ఈనాడు సర్క్యులేషన్ 10 లక్షలు, అట్లాగే సాక్షి సర్క్యులేషన్ దాదాపు 7-8 లక్షలు ఇట్లాగా ఉంటాయి లెక్క. ఇప్పుడు మనకి యూట్యూబ్లో చూసుకున్న మనకి 15 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటారు. కాకపోతే దానికి చదివినటువంటి వాళ్ళు ఇన్ని లక్షలు అన్నటువంటిది కోట్ల మంది అనే లెక్కలు ఇచ్చుకుంటూ వస్తుంటారు. బట్ ఇవన్నీ ఊహాజనిత లెక్కలే. ఎంతమంది నిజంగా ఈనాడులో ఉన్న అన్ని వార్తలు ఎంతమంది చదువుతారు? పేపర్ ఇట్లా చూసి అక్కడ పెడేసేవాళ్ళు ఎంతమంది? అట్లాగే కొన్నోళ్ళందరూ చదువుతున్నారా? జ్యోతి అయినా సాక్షి అయినా ఇట్లాగే ఉంటుంది. అదే డిజిటల్లో అయితే మనది వీడియో 50 మంది చూసారా, 100 మంది చూసారా, 1000 మంది చూసారా, ఒక రోజుకి మొత్తం వీడియోలు కలిపి ఎంతమంది చూస్తున్నారు, నెలకి ఎంతమంది చూస్తున్నారు, మొత్తం లెక్క తెలుస్తుంది. ఒరిజినల్గా అయితే కనుక అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి కానీ ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ డిజిటల్ ఇంపాక్ట్తో దేశంలో 50 టీవీ ఛానళ్ళు తమ లైసెన్సులు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేసినాయట లాస్ట్ 3 సంవత్సరాల్లో. వ్యూవర్షిప్లు టీవీ దగ్గర కూర్చుని చూసే అంత తీరిక ఇప్పుడు ఎవరికి లేదు. ఆ ఇంపాక్ట్ డిజిటల్ ఇచ్చింది. ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని ఈవెన్ టీవీలో వచ్చే వార్తలు కూడా దీంట్లోనే చూస్తున్నారు. దీంతో ఆదాయాలు లేక టీవీ ఛానళ్ళు తమ లైసెన్సులు సరెండర్ చేస్తున్నాయి.